మొత్తానికి ప్రణతి భరత్ గురించి అయితే మాట్లాడి పల్లవి పార్వతమ్మని ఒప్పించి ప్రణతికి వేరే సంబంధం చూసి మాట్లాడదాము, ఆ విషయాన్ని ఏదో ఒక సందర్భం క్రియేట్ చేసుకుని మరీ అవనికి షాక్ ఇద్దామని చెప్పని అంటే సరే అని చెప్పి పార్వతమ్మ ఇక అవని ఇంటికి వస్తుంది. అక్కడికి వచ్చి రేపు మనం షష్టి పూర్తి చేసుకోబోతున్నాం అని చెప్పి చెప్పడంతో ఇక ఏం మాట్లాడలేక అలా నిలబడి చూస్తూ ఉంటాడు పార్వతమ్మ భర్త. ఇక ఈలోపు ప్రణతి అయితే మంచి భర్త చెప్పావమ్మా అని చెప్పని అంటుంది. ఇక రేపొద్దున నువ్వు మీ వదిన ఏది అవని అవని అని పిలిచేసరికి అవని వస్తుంది. అవనికి బొట్టు పెట్టి రేపు షష్టి పూర్తి ఫంక్షన్ మీరు రావాలి అని చెప్పేసేసి అంటుంది. అలాగే అత్తయ్య తప్పకుండా వస్తాను అని చెప్పి అవని అంటుంది. ఇక అక్షయ్ మాత్రం పల్లవి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది అని చెప్పని అంటే నేను అదే అనుకుంటున్నానండి, కానీ పల్లవికి ఎట్టి పరిస్థితుల అవకాశం ఇవ్వను అని చెప్పని అవని అంటుంది. ఇక తర్వాత రోజున అందరూ కూడా షష్టిపూర్తి ఏర్పాట్లు చేయటం, షష్టిపూర్తి ఫంక్షన్కి అవని ఆకాష్ ఇంకా అందరూ కూడా అక్కడికి వెళ్ళడంతో పల్లవి ఎప్పుడెప్పుడు ఈ విషయం బయటపడుతుందని వెయిట్ చేస్తూ ఉండగా ఇక అప్పుడు పార్వతమ్మ అయితే విషయం చెప్తుంది. ఏంటంటే ప్రణతికి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేస్తున్నాను పలానా అబ్బాయితోటి అని చెప్పి. దానికి ఒక్కసారిగా అవని షాక్ అవుతుంది. ఎందుకంటే భరత్ కూడా ప్రేమించాను అని చెప్పడంతో ఇక అప్పుడు అవని డైరెక్ట్గా పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఏంటి ఎందుకు కొట్టావు అని చెప్పని అంటే ఇదంతా నీ ప్లానేనని నాకు బాగా తెలుసు, చిన్నపిల్లల మనస్సులని చిదమాలని చెప్పి కాకపోతే ఏంటిది అని చెప్పనంటే అంటే నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా అంటే అలా అని నేను అనలేదు, కానీ నువ్వు ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు, దీనికి నేను ఒప్పుకోను అని చెప్పని అనేసరికి ఎందుకు ఒప్పుకోవు, నువ్వెవరు ఒప్పుకోవడానికి, అత్తయ్య గారు ఒప్పుకున్నారు అని చెప్పని అంటుంది. ఆవిడకి నిజం తెలియదు కాబట్టి ఒప్పుకుంది అని చెప్పి గబగబా ఇక పార్వతమ్మ దగ్గరికి వెళ్ళి చూడండి అత్తయ్య, ఈ వీడియో చూసి పల్లవి ఎలాంటిదో వాళ్ళ నాన్న పల్లవి కలిసి ఈ కుటుంబాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేశారో తెలుసుకోండి అంటుంది. మరి ఇప్పుడు పార్వతమ్మ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.